బ్రో హాయ్ ఫ్రెండ్స్. నిన్ననే మన రాజా సాబ్ రిలీజ్ అయింది ట్రైలర్. సో ఇంతవరకు నేను చూడలేదు, మరి ఎలా ఉంటుంది ఏందన్నది ఆ ట్రైలర్స్ చూసి మనం రియాక్ట్ అవుదాము. సో నెక్స్ట్ వచ్చేసి అసలు కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ ఉందని అంటారు. నేనైతే ఇప్పుడు వచ్చిన పర్టికులర్ గా అయితే 2 minutes 44 seconds వీడియో అయితే చూడలేదు. ఫస్ట్ చూడబోతున్నాను. దాంతో పాటు రియాక్షన్ ఇద్దాం ఎలా ఉంటుంది ఏందన్నది. మొదటిసారి చూస్తున్నట్టు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. మీరు కూడా ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది, మూవీ ఎలా ఉండబోతుంది, ఎంత కలెక్షన్ చేయబోతున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే మేము లేట్ ఎందుకు, ఇంకా మనం వెళ్ళి ఫర్దర్ ట్రైలర్స్ మాట్లాడాం. సో మాట్లాడే ముందు కొంచెం ఫార్మాలిటీస్ గా ఉంటది కదా. మన మార్తి గారు డైరెక్టర్, తమను మన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మన హీరో ప్రభాస్. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే హైగా ఉన్నాయి. చూద్దాం ఎలా ఉండబోతుందేమో. చలో లెట్స్ గో స్టార్ట్ ద వీడియో. ప్యూరిటీకి రాజా సాబ్ కంట్రీ డిలైట్ మన ముందుకు తెస్తుంది మీ రాజా సాబ్ ని. రాజస్థాన్ ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం. పెద్ద రాజమహల్ పెట్టాడు కదా, సెట్ చూస్తేనే చాలా భయంకరంగా స్నేహం జరుగుతుంది ఫ్రెండ్స్. నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను. హలో ఇక దేవుడా ఏందయ్యా స్వామి, అసలు అంత అర్థం అవ్వట్లేదు అసలు ఎలా ఉండబోతుంది ఏందని. కానీ ఒకటి మాత్రం ఫిక్స్, అసలు మామూలు లేదు. దాన్ని ఏమంటారు, ఇప్పటిదాకా జరిగిన ఒక 1 minute వీడియో సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు మన ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు, చూద్దాం ఎలా ఉంది. బండి కొంచెం మెల్లగా, అసలే మన లైఫ్ అంతంత మాత్రం. ఆహాహా. ఇందులో మాత్రం లుక్ సూపర్ ఉందన్నమాట. అంటే మనోడు కొంచెం కలికిలో కొంచెం ఉండి ఇప్పుడు కొంచెం వెయిట్ కొంచెం తగ్గాడు అనిపిస్తుంది చూస్తాంటే. ఆ ఏదైతే కానీ కొంచెం బాడీ ఫిజిక్ కానీ కొంచెం తగ్గాడు ప్రభాస్ ఇందులో. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. చెప్పు, చేసిన పాపమేమి? నేరాలు పాపాలేంటండి, డిగ్నిఫైడ్ గా లవ్ చేస్తాను. చచ్చే వరకు వదలని వేయాల్సిన ముద్రలు వేసేసావు మేడం. ఏదో తాగిన మధ్యలో కరిసేసినట్టున్నాను. తాగిన మంది కరి చేసాడు. हे जगन्नाथ प्रभु, क्या हो रहा है? మా విజువల్స్ కానీ మన తమ్మను కొట్టిన అయ్యా బ్యాక్గ్రౌండ్ మాత్రం నిజంగా హెడ్ ఫోన్స్ లో ఇంకా మాత్రం పీక్స్ అసలు మామూలు లేదు. ఓ రేంజ్ లో మాత్రం వాయించబడింది. రాజా సాబ్ ప్రభాస్. దుర్గమ్మ తల్లి కప్పడమ్మా. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. మారిన ఫిలిం December 5th, రాజా సాబ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, డిసెంబర్ కి రాబోతుంది 5వ తారీఖు. సో నేను అనుకునేది, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ లో డైలాగ్ అన్నారు కదా,
మన ప్రభాస్, అరే బయట చూడండి తాత ఏమైనా వైర్ గురికేశాడేమో. సో ఆయన మామూలుగా వయసులో పెద్ద ఆయన ముసలు అని చెప్పి తాత అన్నాడా, లేదా వీళ్ళ నిజంగా వీళ్ళ తాత ఉంది. అందరూ ఫస్ట్ లో చూసారు ఒక డైలాగ్ ఉంది, అండ్ పోయిన తర్వాత కూడా దాన్ని అనుభవించేది నేనే అని అండు కదా. దానికి లాస్ట్ ప్రభాస్ చెప్పిన ఈ తాత ఏమైనా వైర్ కొట్టారన్న దానికి కొంచెం లింక్ ఏదో ఉందా అనిపిస్తుంది. అంటే వీళ్ళ పూర్వీకులు కావచ్చు ఆయన. నాకు తెలిసి ప్రభాస్ డబుల్ యాక్షన్ లో ఉండవు. ఒకటేమో ఫస్ట్ అప్పుడు ఒక 6-7 months ఒక చిన్న బిట్ రిలీజ్ చేశారా, అందరూ ఇట్లా గడ్డం పెట్టుకుని చుట్ట పెట్టుకుని ఉంటాడు, అది ఓల్డ్ ప్రభాస్. ఇది రెండు కొత్త, అది ఇందులో దూరం ఉండొచ్చు, లేదా ఆయన దయ్యాలో చూడవచ్చు. నాకు తెలిసి ఇదే జరగబోతుంది. డబుల్ యాక్షన్ అయితే పక్కా ఇందులో. నేను అబ్జర్వ్ చేసేది ఇంతవరకు. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఏందన్నది అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అది తెలిసైతే ఫన్ అయితే 100% ఉంటుంది. మార్టి మూవీస్ అంటే ఫన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ 3 కంపల్సరీ ఉంటుంది. కామెడీ ఉంటుంది కదా, మామూలుగానే ఉంటుంది. సో నాకు తెలిసైతే ఆయన డబుల్ యాక్షన్ ప్లస్ వాళ్ళ తాత క్యారెక్టర్ నేను మనవాడిది ఏమో ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఒక 2 generation డిఫరెన్స్ అయితే ఉంది. అదేదో రాజ్ మహల్ లో జరుగుతుంది కథ మొత్తానికి. మరి చూడాలి, వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. మరి మొత్తానికైతే ఈ మూవీ చూపించిన ట్రేజర్ అయితే మాత్రం నాకైతే కొంచెం పాజిటివ్ అనిపించింది. ఎక్కడ ఏం నెగిటివ్ ఏమనిపించలేదు. చూసినంతసేపు అయితే ఎంజాయ్మెంట్ చేశాను, నేనైతే ఎంజాయ్ చేశాను. సో మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి వీడియోస్ కోసం మేము ముందుకు వస్తూనే ఉంటాము. మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక వస్తే లైక్ చేయండి. నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది, నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళుగా ఉంటారు. మరో వీడియోతో మేము ముందుకు కలుస్తాను. జై హింద్.